వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్. అంకెల్లో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. న్యూమరాలజీ ప్రకారం బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్ గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు ఆచార్య నర్రా రామకృష్ణ గారు. గురువు గారు నమస్కారం. గురుగారు, బర్త్ నెంబర్ 5, డెస్టినీ నెంబర్ 7 ఈ కాంబినేషన్లో ఉన్న వాళ్ళకి న్యూమరాలజీ పరంగా ఎలా ఉంటుంది? ఇది కూడా కేతుకు సంబంధించింది. ఓకే, ఇక్కడ బుధుడు కేతువు. ఓకే, బుధుడు కేతు అంటే 5 బుధుడు 7 వచ్చేసరికి కేతు. ఈ కేతువు ఎలా ఉంటాడంటే ఎక్కువ ఆధ్యాత్మికంగా బాగా డెవలప్ అవుతూ ఉంటారు వాళ్ళు. ఓకే, ఎప్పుడైనా మనిషికి ఈ సిరి సంపదలతో పాటు ఆధ్యాత్మికంగా కూడా ఎదగలిగితే అంతకంటే మనిషికి ఇంకా నాకు తెలిసి అంతకన్నా కోటీసుడు ఎవరు ఉండరు. చాలామంది తెలియక ఈ ఆధ్యాత్మికంగా అంటే ఏదో దేవుళ్ళు, మతాలు, ఏదో పూజలు చేయాలి, ఇవన్నీ చేయాలనుకుంటారు. అసలు దానికి దీనికి సంబంధమే లేదు. మామూలు పూజలు చేస్తున్నారు అంటే వాళ్ళు ఇంకా ఓనమాలు నేర్చుకునే ఒక ఎలిమెంటరీ స్కూల్లో ఉంటున్నట్టు లెక్క. పూజలు చేసేవాళ్ళు ఎవరైనా నా దృష్టిలో మాత్రం పూజలు చేయకుండానే వాళ్ళు అంతకు మించి వెళ్తున్నారంటే వాళ్ళు హైయర్ స్టడీస్కి వెళ్తున్నట్టు లెక్క ఆధ్యాత్మికంగా. అది వీళ్ళకి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే ఈ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, వాస్తు చెప్పేవాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ నెంబర్లో వాళ్ళు కనుక ఇలాంటి కోర్సులు నేర్చుకొని ఈ వృత్తిలో కనుక ఉంటే మాత్రం అద్భుతంగా నెంబర్ 1 అవుతారు వీళ్ళు. అంటే వీళ్ళకి తెలియని అతీంద్రియ శక్తులు ఉంటాయి. ఇప్పుడు ఒక్కోసారి ఏంటంటే మాకు మనిషిని చూడగానే కొంత తెలిసిపోతూ ఉంటుంటుంది. ఏంటంటే అసలు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా, వాళ్ళ ఇంటి వాస్తు చూడకపోయినా మనిషిని చూడగానే మాకు ఒక తెలియదు, అదేంటనేది మాకు కూడా తెలియదు ఇప్పటికి కూడా ఎలా తెలుస్తుంది అనేది. ఇప్పుడు కొంతమంది చూడండి, పల్లెటూరులో కూడా పని చేసుకునే వాళ్ళు కూడా భలే పాటలు పడుతుంటారు, గాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. దాని వాళ్ళకి సంగీత సాధన చేయాల్సిన అవసరం లేదు, బట్ బర్తే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఈ 5/7 కాంబినేషన్ ఉన్న వాళ్ళకి కొంత అతీంద్రియ శక్తులు ఉంటాయి, ఆధ్యాత్మికంగా బాగా డెవలప్ అవుతారు. దాన్ని ఇల్లు పాజిటివ్గా ఉపయోగించుకుంటే బాగుంటుంది. లేకపోతే ఎలా ఉంటుంది అంటే వైరాగ్యం వచ్చేసింది. చాలామంది మనం అనుకుంటాం వాడు ఏం పని చేయలేక ఏదో వంక చెప్తున్నాడు, ఏం మన పరిగెత్తి ఏం చేస్తామండి, పరిగెత్తి పాలు తాగేయకుండా నిలబడి నీళ్ళు తాగడం బెస్ట్ అని కొంతమంది చెప్తా ఉంటారు. అదంతా ఎప్పుడు వస్తుంది అంటే ఈ పేరులో ఉన్న నెగిటివ్ నెంబర్ ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి భావాలు వస్తూ ఉంటుంటాయి. కానీ జనరల్గా వీళ్ళకి వచ్చేసరికి మంచి నెంబర్ ఇది కూడా. ఫైనాన్షియల్గా బాగా ఎదుగుతారు వీళ్ళు. కాకపోతే ఎక్కడైనా లోపం ఉంటున్నప్పుడు కొంచెం దాన ధర్మాలు చేసుకుంటూ ఉంటా గుళ్ళల్లో కానీ కొన్ని కార్యక్రమాలు. ఇప్పుడు మనకు అయ్యప్ప స్వామి మాల వేసుకుంటున్నప్పుడు చాలామందిని కూర్చోబెట్టి కొంతమంది అన్నదానం భజనలు పెట్టిస్తూ ఉంటారు చూసారా. అట్లా కొన్ని వాటిల్లో వీళ్ళు ఇలా పెట్టేస్తూ ఉంటుంటే వాళ్ళకి దోషాలు పోతూ ఉంటుంటాయి అన్నమాట. అయితే వీళ్ళకి లక్కీ నెంబర్స్ ఏంటి గురుగారు? లక్కీ నెంబర్ వచ్చేసరికి వీళ్ళకి 1, 5, 7 ఓకే బాగుంటుంది. 2 కూడా బాగానే ఉంటుంది. 2 కూడా బాగానే సపోర్ట్ చేస్తాడు, ఎందుకంటే కేతువుకను చంద్రుడికి ఇద్దరికి రిలేషన్ ఉంటుంది కాబట్టి ఇది బాగానే ఉంటుంది. మరి వీళ్ళు పాటించాల్సిన రెమెడీస్ వచ్చేసరికి వీళ్ళు కొంచెం ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తూ ఉండాలి. ఓకే, ప్లస్ మంగళవారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి ఒక 5 ప్రదర్శనలు కనుక చేసుకుంటుంటే వీళ్ళకి ఏదైతే ఆ లోపల వైరాగ్య భావాలు ఉంటాయో అవి కొంచెం తొలగిపోయి వీళ్ళ యొక్క ఆధ్యాత్మిక శక్తి అనేది వీళ్ళ వ్యక్తిగతమైన ఉన్నతికి ఉపయోగపడటానికి బాగా దోహదపడుద్ది అనమాట. చాలా హెల్ప్ అవుద్ది అనమాట.